ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలి. మౌలిక సదుపాయాలు ప్రధానమైనటువంటిది రోడ్లు. ఆ రోడ్లు బాగుండాలంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి. ఇలా ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాల వల్ల కాక గుంటల రోడ్లు మిగులుస్తున్నారు. గందరగోళం అవుతున్నటువంటి పరిస్థితి. రవాణా వ్యవస్థ దాని కారణంగా సంక్షోభం పడుతోంది. ఒకప్పుడు అట్లాంటి గుంతల రోడ్ల వల్ల ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో స్వర్ణ చతుర్భుజి స్కీమ్ కిందన ఏవైతే తీసుకొచ్చినటువంటి రోడ్లే దేశ ఆర్థిక వ్యవస్థ మార్పుకి కారణమైనయి. చక్కటి రోడ్లతో అంతకుముందు లారీలకు అయ్యే రిపేర్ల ఖర్చులు, అట్లాగే మధ్యలో దెబ్బతినటం వల్ల ఆగిపోయే లేట్లు అవన్నీ లేకుండా హైవేల మీద ప్రశాంతంగా నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆర్ఎండ్‌బి రోడ్లయితే పరమ చండాలంగా ఉంటున్నాయి. అంటే మొత్తం హైవే మీద ప్రయాణించరు కదా! మధ్యలో ఏ పల్లెలోకి వెళ్ళాలా, మధ్యలో ఏ నగరంలోకో, ఏ పట్టణంలోకి వెళ్ళాలా. అక్కడ ఆయా రాష్ట్రాల్లో రోడ్ల నిర్వహణ దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మింగేయాలనుకునేటటువంటి అధికార పక్షాల యొక్క సొమ్ముల దాహంతో అక్కడ ఏమీ జరగట్లేదు. పైగా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల నేపథ్యంలో వీటికి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టలేకపోతున్నారు. అది ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసాం. అందుకే జగన్ దిగిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారు రోడ్లయితే గుంటలు పూడ్చారు గానీ, ఆ పైన మళ్ళీ సంక్షోభం ప్రారంభమైంది. అదే మనం చూసినటువంటిది మళ్ళీ గుంటలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటికి పరిష్కారానికి కొన్ని పథకాలుంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లని మార్చి అద్భుతంగా తయారు చేసి, దాని ద్వారా అక్కడ ఒక మూలధనంలాగా రోడ్లు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సాస్కి అనే పథకం ఉంది. ఆ పథకం కిందన ఆంధ్రప్రదేశ్‌కి 2000 కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం కేటాయించింది. మామూలుగా అయితే ఈ మొక్కని కేంద్రం వాళ్ళు చెప్పినా, కేంద్రం వాళ్ళు ఇక్కడికి పంపించినా ఇక్కడ ఏ ప్రచారం వచ్చేది కాదు, తెలిసేది కూడా కాదు. కూటమి ధర్మంగా ఉన్నా సరే బయటికి చెప్పేవాళ్ళు కాదు గతంలో తెలుగుదేశం. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులో ఈ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి ఆయన సిన్సియర్‌గా కేంద్రం ఇచ్చిన డబ్బులు కేంద్రం ఇచ్చారనే చెప్తున్నారు. అందులో 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిధుల్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు పటిష్టమైన రోడ్లు నిర్మిస్తామని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో బాగా దెబ్బతిన్న రోడ్లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకి తేల్చి చెప్పారు. మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి ఈ సాస్కి నిధులు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. బాబు గారి నేతృత్వంలో వీటిని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. రోడ్ల నాణ్యతలో రాజీ పడకుండా ముందుకు వెళ్దాం అన్నటువంటి పిలుపునిచ్చారు.